రైతులకు గుదిబండంగా మారిన జీవో నెంబర్ 512 రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కర్నూలు పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయ ధర్నా చౌక్ వద్ద 10వ రోజు న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ ఏపీ భూ హక్కుల చట్టం 2022 జీవో నెంబర్ 512 వెంటనే రద్దు చేయాలని 10 రోజుల నుండి న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలు వ్యక్తపరిచిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు కలిసికట్టుగా 2024 ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని తెలిపారు. మేము సీనియర్ అడ్వకేట్స్, నా పేరు సయ్యద్ ముర్తజా ఖాద్రీ. ఇక్కడ 10వ రోజు దీక్షలో కూర్చుంటున్నాం. న్యాయవాదులు దీక్షలో ఎందుకు కూర్చుంటున్నామంటే కారణం ఏం సార్ అంటే ప్రభుత్వం 512 జీవో తెచ్చిపెట్టింది. ఈ జీవో రైతులకు నష్టము. రైతుల వైపు న్యాయవాదులు పోరాడుతున్నారు. ఈరోజు 10వ రోజు అయిపోయినా కానీ ఎవరు ప్రజాప్రతినిధులు రావడం లేదు. ఈ సమస్యని అసలు ఎందుకు న్యాయవాదులు రోడ్డు మీద వచ్చినారు అని కూడా కనుక్కోవడం లేదు. న్యాయవాదులు ఎప్పుడు చిన్న సమస్య వచ్చిన న్యాయవాదుల పోయి పరిష్కరించే వాళ్ళం. కానీ ఈ రోజు జగన్ ప్రభుత్వంలో న్యాయవాదులు కాదు, ఎంఆర్ఓ ఆర్డీఓసే ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నాడు. సర్వే చేస్తున్నాడు. పొలాలు సర్వే చేసి నాకు 20 సెంట్లు తక్కువ వచ్చిందంటే కాదు, ఆ పేపర్ పత్రం ఇచ్చేసి ఇది మీకు ఎవరికి ఆస్కారం లేదు, ఆర్డీఓకు ఎంఆర్ పవర్ చేస్తున్నాడు. ఈ జీవో తెచ్చి ఈ జీవో ముఖ్యంగా చూసినట్లయితే రైతులకు తెలియడం లేదు. పాపం గ్రామాలలో కూడా ఒక రైతు పోరాడుతున్నారు, బాబు ఈ స్థలం నాది, ఈ స్థలం నాది. కానీ వాళ్ళు కోర్టుకు పోయేవాళ్ళు. కానీ జీవో తెచ్చి ఆస్కారం లేదు, న్యాయవాదులు పోకూడదు. న్యాయవాది అయితే డాక్యుమెంట్ చూసి పరిశీలించి జడ్జిమెంట్ న్యాయమూర్తి ఇచ్చేవాడు, ఈ తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అని. కానీ ఈ ప్రభుత్వంలో రైతులకు నష్టం జరుగుతుంది. సర్వేని తెచ్చిపెట్టి పెద్ద ఆసాములు వచ్చి ఈ యొక్క భూమి 20 సెంట్లు కానీ 30 తక్కువ వచ్చినట్టే దానికి మనము ఏలా న్యాయవాది దగ్గర ఆస్కారం లేదు. జీవో తెచ్చిపెట్టినాడు. కాబట్టి ప్రభుత్వానికి మేము న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నాము. 10వ రోజు దీక్షలో కూర్చున్నాము. ఒకవేళ ప్రభుత్వం వినకపోతే ఈ యొక్క దీక్షలను పునఃసంచడానికి న్యాయవాదులంతా సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఈ 512 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.